నమస్కారం. ఈసారి ప్రభుత్వం ఎలా ఉందంటే కిందటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పోల్చుకుంటే ఏ ప్రభుత్వం మన ప్రభుత్వం కంటే ఇదే బాగుంది. రోడ్లు, సొంతలు, గోతులు అన్నీ పట్టుకున్నాడు, బాగానే ఉన్నాయి. తర్వాత ఆయన డబ్బులు వేసేదంటే ఎన్నో వాళ్ళు కూడా ఎన్నో ఇది చేశారు, అరాచకాలు అన్నీ. ఆ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లు కొట్టి పట్టించుకోవాలని మనకి జరిగాయి. ఈ ప్రభుత్వంలో అలా లేవు, అరాచకాలు లేవు, బాగానే ఉంది. ఈ ప్రభుత్వంలో అంటే వచ్చిన నెలలో పథకాలు ఇచ్చిన కావచ్చు, అంటే ఆడపిల్లల సెక్యూరిటీ ఇచ్చిన కావచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది? సెక్యూరిటీ పరంగా అయితే పర్వాలేదు, యాక్షన్ తీసుకుంటే ఏదైనా కంప్లైంట్ వచ్చినా దాని విషయంలో పర్వాలేదు. మరి సెక్యూరిటీ పరంగా పర్వాలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఏం మాట్లాడతారంటే సెలాన్ విషయంలో కావచ్చు, సెలాన్ నుంచి ఎక్కువగా రాసేస్తున్నారు. మరి మాకైతే మాకు చేసినట్టు రాయదు. మరి ఎక్కువ మందిని ఎక్కువ రాష్ట్రాలు ఆటోస్ ముగ్గురు నలుగురు అంటారు, అలాంటి 10 మంది 15 మంది అయితే రాస్తారు కదా కేసు. దానికి ఏంటంటే వెళ్ళేటప్పుడు ఆటో వెళ్ళేటప్పుడు ఫోటో తీస్తాను మనిషి 12 మంది 15 మంది. అంటే ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడతారంటే లాస్ట్ టైం 15,000 రూపాయలు ఇచ్చారు కదా ప్రభుత్వం, ఆ ప్రభుత్వం 15,000 ఇచ్చారు, దేనికి ఒకదానికి పనికొచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వకపోగా ఇంకా కేసులు పెనాల్టీ పరంగా 1,000 రూపాయలు 1,500 రాసేస్తున్నారు అని. అన్యాయంగా మొత్తం ఏ కేసులు రాయట్లేదు. రోడ్ ఎక్కువ రాస్తారు, ఫోటో తీస్తాను, కేసు బండి ఆపి సీజ్ చేసి ఫోటో తీసి కేసు వస్తుంది. 15 మంది. ఇప్పుడు ర్యాపిడోలు ఎక్కువగా ఎక్కడ చూస్తే కాలేజ్ స్టూడెంట్స్ నుంచి అనుకుంటూ ప్రతి ఒక్కరికి ర్యాపిడో పికప్ చేస్తున్నారు. అంటే తక్కువ టైంలో వేగంగా అందరికి వెళ్ళిపోవచ్చు, ఆటోలో అయితే కొంచెం తక్కువ అవుతుంది ట్రాఫిక్ అనే విధంగా ర్యాపిడో యూజ్ చేస్తున్నారు. దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది మాకు వచ్చే బేరం పోతాం, స్టాండ్లో పెట్టుకొని చూస్తాం. బస్సిరెడ్డి గారు పైన ఓలా, ర్యాపిడో, ఊబర్ ఇవన్నీ ఆన్లైన్లో అయిపోవడం వల్ల ప్రతి వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేస్తాం. ఆన్లైన్ రావడం వల్ల మాకు ఇబ్బందికరంగా పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అయితే కనుక లా అండ్ ఆర్డర్ పదానికి డిఫరెంట్ గా ఉంటాయి. అవును, మాట్లాడారు. హోమ్ మినిస్టర్ని తీసుకుంటే పరిస్థితి ఇంకా వేరే విధంగా ఉంది ఆయన మాట్లాడారు. ఏమో మరి ఇంకా వేరే విధంగా ఉండేమో ఆయన తీసుకుంటారు. మరి మా తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకోవాలనుకుంటే మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసులు అయ్యి ఇప్పుడు దీంట్లో వాట్సాప్లో అట్లా పెడతారు కదా పోస్ట్, అసభ్యకర పోస్ట్, వాటి మీద యాక్షన్ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ తీసుకుంటే బాగుంటుంది. హోమ్ మినిస్టర్ తీసుకుంటే ఏమైనా పోలీసులకి ఒత్తిడి పెంచుతాడేమో అనిపిస్తుంది. ఇప్పుడున్న అనిత గారు అంత ఇది చేయట్లేదు అంటారా? చేయట్లేదంటే మనకి ఇంకా క్లియర్గా ఏం తెలియట్లేదు కదా. ఇమీడియట్ యాక్షన్ లేదా? యాక్షన్ లేదంటే ఇప్పుడు ఎవరు బోర్గా కానీ అరెస్ట్ చేశారు కదా, జైలు పంపించారు, రిమాండ్లో పెట్టారు. అయినా అవుతాను వైసీపీ నాయకులు చెప్పిన దాన్ని బట్టే నేను అలా చేయవలసి వచ్చిందని ఆయన చెప్పాడు, పోలీసులకు చెప్పాడు కదా. దాన్ని తీసుకుంటాను ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా యాక్షన్ తీసుకుంటాను. తర్వాత అయితే పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఇంకా వేరే విధంగా ఉంటుందేమో అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసారు, రిటైర్మెంట్ ఏజ్ అయింది. ఈసారి ఆయన ఇద్దరు కొలాబరేషన్ అవ్వడం వల్ల ప్రభుత్వం ఇంకా మంచి హామీలు కావచ్చు, మంచి పదవిలోకి అక్కలే కనుక చంద్రబాబు నాయుడు గారు సర్కారు ఎలా ఉంటుంది అంటే ముందున్నట్టే ఉంటుంది లేదా ఈసారి మనం చెప్పలేమమ్మా, చేస్తే కానీ. అయితే ఇప్పటికి ప్రజెంట్ కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న ఎప్పుడో ఎన్టీపీసీ ఏదో 1,10 కోట్లు ఎంతో పెట్టుబడి పెడతామని చెప్తున్నారు న్యూస్లో. మరి నక్కల దగ్గర ఎక్కడో స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లా 70,000 కోట్లతో జపాన్ వాళ్ళు పెడతామన్నారు. అన్నీ వస్తే ఉపాధి హామీలు కలుగుతాయి కదా, చదువుకున్న పర్వాలేదు. కంపెనీలు వస్తే చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు పరిపాలించాడు, ఉన్న కంపెనీలు తరలిపోయాయి కానీ ఏ కంపెనీ కూడా కొత్తగా రాలేదు. అది
సో ఈ ప్రభుత్వం బాగుందంటారు. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.